ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటారా, ఇంకా ఎటువంటి కష్టాలు ఉంటాయి, అదేవిధంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ మంచి అభివృద్ధి కలుగుతుందా, ఉన్నత స్థాయిని చేరుకుంటారా, ఇంకా ఎలాంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం మఖ 1, 2, 3, 4 పాదాలు కానీ, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు కానీ, ఉత్తర 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి స్త్రీలకి పురుషులకి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు సమానంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. మీలో ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేకుండా ఉంటుంది. అకారణంగా మాటలు పడుట, రావలసిన బాకీలన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఆదాయానికి అంతరాయములు ఏర్పడతాయి. లోపల అధైర్యం ఏర్పడుతుంది. రక్తబంధు వర్గంలో కలతలు, అశాంతి, ఆరోగ్యరీత్యా మనసుకు హెచ్చరిక లేకుండా గుప్త శత్రుబాధలు ఏర్పడతాయి. స్వవిషయంలో కన్నా పైవారి విషయాలందే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనుమానాలకు మనసు లోనగుతుంది. మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలున్నాయి. గృహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి, కలవరం, శరీరంలో తెలియని వ్యాధి ఉండి ఔషధ సేవలు చేస్తారు. దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. సాంఘికంగా అపరందల పడతారు. గౌరవాదుల్లో కూడా మార్పు వస్తుంది. ఆత్మీయులు పెరుగును. బంధువర్గంలో పూజ్యత తగ్గును. ధన ఒత్తిడి, మాటా పట్టింపులు, శారీరక సుఖాదులు కూడా తగ్గుతాయి. ప్రతి విషయంలో తొందరపడకుండా నిదానించి పనులు జరుపుకుంటే మంచిది. కోర్టు, కుటుంబ చిక్కులు, అనారోగ్యం, ఇతరులచే తగాదాలు, ఔషధ సేవలు జరగడానికి అవకాశం ఉంది. సంతానంకు ఇబ్బందులు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతవరకు మంచి జరుగుతుంది. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతగా కలిసి రాదు. ఎంత పని చేసినా కూడా అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు. మీ తెలివితేటలు ఏమీ కూడా పనిచేయవు. అవమానాలకు గురి అవుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలవుతారు. లేనిపోని కేసుల్లో ఇరుక్కోవడానికి కూడా అవకాశం ఉంది. మరొక కంపెనీ మారడానికి కూడా అవకాశం ఉంది. యాజమాన్యం యొక్క గుర్తింపు లేక రకరకాల కంపెనీలు తిరుగుతూ ఉంటారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది. స్థిరత్వాన్ని పొందలేరు. పర్మనెంట్ కాని ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది. ఇక రాజకీయ విషయానికి వచ్చినట్లయితే రాజకీయ నాయకులకు కూడా అంత యోగదాయకంగా ఉండదు. ధనం మంచినీళ్ల వల్లే ఖర్చు పెడతారు. అధిష్టానం వారి మన్ననలు పొందలేరు. ప్రజల్లో కూడా వ్యతిరేకత అధికంగా ఉంటుంది. కనీసం నామినేటర్ పదవైనా కూడా పొందడం కష్టంగా ఉంటుంది. మీకు రావాల్సినవన్నీ ఎదుటివారు దన్నుకుపోతూ ఉంటారు. చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఇక కళాకారుల విషయానికి వచ్చినట్లయితే శనిబలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. విజయాలు తక్కువగా ఉంటాయి. అవార్డులు కూడా పొందడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. టీవీ, సినిమా, నాటక రంగంలో ఉన్న వారికి నిరాశే మిగులుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. గాయకులకు, డైరెక్టర్స్కు, ఇతర టెక్నీషియన్స్కి కూడా ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్టయితే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉంటాయి. గురు శనుల ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలలో నష్టాలు తప్పవు. కొన్నింటి యందు లాభాలుంటాయి. రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటుంది. హోల్సేల్ వ్యాపారులకు రాణింపు తక్కువగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడతారు. మనస్పర్ధలు వస్తాయి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారు, వడ్డీ వ్యాపారులకి కూడా బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి విపరీతమైన నష్టాలు రావడానికి అవకాశాలున్నాయి. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది.
సరుకులు నిల్వ చేసేవారికి మాత్రం బాగుంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదువుల యందు మనస్సు లగ్నం చేయలేరు. ఇతరుల వ్యాపకాలు పెరిగిపోతాయి. ఆశించినంత మార్పులు రావు. ఎలాగో అలాగా పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు. విదేశీ చదువుల యందు ఆటంకాలుంటాయి. ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కొంతమందికి చదువులు మధ్యలోనే నిలిచిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయ విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయదారులకు కొంతమేరకు పర్వాలేదు. మొదటి పంట కంటే రెండవ పంట బాగుంటుంది. కౌలుదారులకు నష్టాలు తప్పవు. చేపలు, రొయ్యల చెరువులు చేసేవారికి కొంత అనుకూలిస్తుంది. లాభాలు పెద్దగా రావు. రుణములు తీరవు. కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి అధికంగా లాభాలు వస్తాయి. ఇక ప్రత్యేకించి స్త్రీలకు ఈ సంవత్సరం అంత యోగదాయకంగా ఉండదు. మీరు లేనిపోని అపనందలకు గురి కావలసి వస్తుంది. ఎంతటి తెలివితేటలు ఉన్నా గుర్తింపు పొందడం కష్టకాలంగా ఉంటుంది. విలువైన వస్తువులను దొంగల ద్వారా పోగొట్టుకుంటారు. మాతృవంశీకులతో విరోధాలుంటాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండకపోవడం వల్ల చీటికి మాటికి తగాదాలు ఏర్పడతాయి. ఒక్కో సమయాన విడిపోయేంత పరిస్థితులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. కొద్దిగా ఓర్పుతో సహనంతో ఉన్నట్లయితే అన్నీ సర్దుకుంటాయి. ఒక్కోసారి వేధింపులకు గురి కావలసి వస్తుంది. అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్లు జరుగుతాయి. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా కష్టంగానే ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి, స్త్రీలకి పురుషులకి కూడా ఈ సంవత్సరం మిశ్రమంగానే ఉంటుంది. జన్మకేతువు, సప్తమ రాహువు ప్రభావం వల్ల అధికంగా ఉండటచే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి ఉంటే బాగుంటుంది. ఇంకా ఈ సింహరాశి వారికి ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్న వారు ఒక 6 శనివారాలు నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం వల్ల, అదేవిధంగా ఆదివారాలు సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకోవడం వల్ల, ఆయన్ని దర్శనం చేయడం వల్ల కూడా కొంతవరకు శుభం కలుగుతుంది. స్వస్తి.